మెకానికల్ అలైన్మెంట్ అంటే ఎక్కడ వర్క్ స్టార్ట్ చేసుకోవాలి. డైరెక్ట్గా సిల్ ఏం పెట్టరా, సిల్ అనేది బయట ఫిట్ చేస్తాం, ఫ్రేమ్ పెడతాం, తర్వాత హెడర్ పెడతాం. ఫస్ట్ స్టార్టింగ్ అది సిల్ మీరు స్టార్ట్ చేయాలి. ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను సిల్ ఫిట్టింగ్ నుంచి డైరెక్ట్గా మాకు తెలియదా. ఫస్ట్ స్టార్టింగ్ సిల్ నుంచి ఓకే. సిల్ బ్రాకెట్ అని సెట్ చేసి సిల్ పెట్టి 90 డిగ్రీలు ఉందా లేవని స్ప్లిట్ లెవెల్తో మీరు చెక్ చేస్తున్నారు. అది ఫస్ట్ స్టెప్ ఓకే. తర్వాత సైడ్ ఫ్రేమ్. ప్రతి కస్టమర్స్ నేను అడిగిన ఒక్క క్వశ్చన్, ఈ ఫ్రేమ్ మీరు ఎలా ఫిక్స్ చేస్తున్నారు? బయట పెట్టి 2 ఫ్రేమ్ హెడర్ ఫిక్స్ చేసి ఓన్లీ ఫ్రేమ్ ఓకే. యాక్చువల్గా ఏంటంటే హాఫ్ ఆఫ్ ద కస్టమర్ డైరెక్ట్గా కింద పెట్టి ఫ్రేమ్ హెడర్ అని బోల్డ్ అని ఫిక్స్ చేసి అలా మీరు హ్యాండిల్ చేస్తే ఇది జామ్ మ్యాక్సిమంగా బౌ వచ్చేది ఛాన్స్ ఉంది, బెండ్ అవుతుంది ఇది సరేనా. సో ప్రాపర్ ఇన్స్టాలేషన్ అంటే ఫస్ట్ మీరు సైడ్ ఫ్రేమ్ ఫిక్స్ చేయండి, సైడ్ ఫ్రేమ్ ఫిక్స్ చేసి తర్వాత పైన హెడర్ ఫిక్స్ చేసి బోల్ట్తో టైట్ చేయండి. సరే అదే ప్రొసీజర్. నెక్స్ట్ అదే కాదు సైడ్ వరంద lateral bracket பொசிஷன்ஸ் அந்த 90 டிகிரி எல்லாம் ஆங்கிள் எல்லாம் கரெக்டா இருக்கு. ஸோ அதை செக் பண்ணணும். நெக்ஸ்ட் நம்ம டாப் ஃப்ரேம் மேலே டாப்ல நீங்க இதுக்கு மெக்கானிசத்துக்கு கொடுக்குற சப்போர்ட் ஆக்சுவலி యాక్చువల్గా నెక్స్ట్ ఏంటంటే హెడర్ ఫిక్స్ చేసిన తర్వాత మేము మెకానిజం దాంట్లో ప్రాపర్ పొజిషన్లో పెట్టాలి సరేనా. అది ఫిక్స్ చేసిన తర్వాత అది స్ట్రైట్గా ఉందా లేవని మీరు ఎలా చెక్ చేస్తున్నారు? రైల్స్ లెంత్ డైరెక్ట్గా ఒక ప్లమ్ బాల్ అది చెప్తానండి. ప్లమ్ బాల్తో మీరు చెక్ చేస్తే డైరెక్ట్ தமிழ்ல தூக்கு குண்டுன்னு சொல்லுவாங்க அதை ఓకే. ట్రాక్లో డైరెక్ట్గా మీరు చెక్ చేస్తే ఆ బాల్ డైరెక్ట్గా సిల్క్ లోపలే వెళ్ళాలి, అది సెంటర్గా సిల్ లోపలికి వెళ్ళాలి. మ్యాక్సిమం ఎరెక్షన్ పని చేసే వాళ్ళు ఇది చెక్ చేయరు సరేనా. ఇప్పుడు ఈ 3 స్టెప్ ట్రాక్ సెంటర్ అదే పొజిషన్. యాక్చువల్గా మ్యాక్సిమం మెకానిజం ఇది అసెంబ్లీ చేసిన వాళ్ళు ఎవరు అది చెక్ చేయరు. ఇది చూస్తాం ఫ్రేమ్ పెట్టేటప్పుడు చూస్తాం కాబట్టి ఫ్రేమ్ పెట్టే తర్వాత ఏం ప్రాబ్లం